కూటమి సర్కార్ ఇవాళ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజాసేవలో వినూత్నంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టబోతుంది. మొత్తం 4 విడతల్లో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ జరగబోతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇవాళ 2 ప్రాంతాల్లో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయబోతున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇందులో భాగంగానే మొదటి విడతగా 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్టుగా మంత్రి తెలిపారు. ఇక 2వ విడత ఈ నెల 30 నుంచి 4 జిల్లాల్లో పంపిణీ చేయబోతున్నారు. చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఇక 3వ విడతలో వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాలు అనగా అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. ఇక 4వ విడతలో వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాల్లో అందజేస్తారు. అందులో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలున్నాయి.